Trips 520. Take kebab, mutton and chicken. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈరోజు April 2nd చెప్పినట్టే ఈరోజు కూడా పార్ట్ టైంకి 7 o'clockకి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన వెంటనే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఈరోజు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో మనకు ఫస్ట్ ఆర్డర్ ఊబర్లో వచ్చింది. లెట్స్ రాక్. నిన్న పెద్దగా బిజినెస్ లేదు, 2.5 hours చేస్తే ఓన్లీ 200 ప్రాఫిట్. ఈరోజు ఒక అంటే ప్లాన్ చేంజ్ చేసి అంటే షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ చేయకోకుండా ఓన్లీ లాంగ్ డిస్టెన్స్ చేస్తాం అనుకున్నాను. కానీ పని మీద ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1కి వచ్చేసాను అనమాట. ఫస్ట్ ఆర్డర్ ఊబర్లో వచ్చింది. సరే, వచ్చిన ఆర్డర్ని ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదని చెప్పి షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఇది వచ్చేసి 2.3 kilometers 9 minutes చూపించింది. సో లెట్స్ డ్రాప్ ద కస్టమర్. వండర్ఫుల్గా ఉంటుంది తెలుసా అసలు ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 సూపర్ ఉంటుంది. చుట్టుపక్కలంతా చెట్లు, ఈ లైటింగ్స్ ఆసంగా ఉంటుంది. సో ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చునే బదులు బయట బైక్ వేసుకుని తిరిగితే బాగుంటుంది. అలాగే అర్నింగ్స్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. సో బైక్ ట్యాక్సీ చేసుకుంటా అర్నింగ్స్ చేసుకోవచ్చు, చల్ల గాలికి తిరగచ్చు. ఫస్ట్ కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసాను. ఫస్ట్ కస్టమర్ డ్రాప్ చేయకముందే మనకు ఇంకొక లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి బెల్లందూర్ చూపిస్తా. 144 rupees 12.9 kilometersకి బెల్లందూర్ వెళ్ళాలి. లెట్స్ గో అండ్ పికప్ ద కస్టమర్. ఊబర్ हाँ 101 ఓకే. బెల్లందూర్ సర్జాపూర్ రోడ్. $42 minutes 13 kilometersకి. ఫుల్ ట్రాఫిక్లో ఓకే. ట్రాఫిక్లో నుంచి 40 minutes పట్టింది. ఎగ్జాక్ట్లీ 8:01 అయింది. థ్యాంక్ యూ. దీనికి వచ్చేసి మనకు 145 కస్టమర్ పేమెంట్ చేసింది. మనకు ఎంత వచ్చిందో చూపిస్తాను. సో అలాగే ఇంటర్మీడియట్ ఫీ ఉంది కదా, అదర్ ఫీ 21 rupees. అది నిన్న నాకు ఛార్జ్ అవ్వలేదు. చూడండి 106 చేశాను, నిన్న ఛార్జ్ అవ్వలేదు. ఈరోజు ఛార్జ్ అయింది అన్నమాట 21 rupees. ఒక కస్టమర్ క్యాన్సిల్ చేశారు కాబట్టి 15.26 వచ్చింది. సో 15.26 ఈ ట్రిప్కి ఎంత వచ్చిందంటే 145 కస్టమర్ పే చేస్తే మనకు 138 వచ్చేసింది. ఆన్ ది వేలో కోరమంగళకు వచ్చాను. కోరమంగళలో ఇంకా రమదాన్ ఫెస్టివల్ ఫుడ్ మేళా జరుగుతూ ఉంది కదా, అది అలా ఒకసారి చూసుకుంటూ వెళ్దామని వచ్చాను అనమాట. ఇక్కడ వీకెండ్ లేదు, వీక్ డే లేదు, అన్ని రోజులు ఇలాగే ఉంటుంది. ఫుల్ ఆఫ్ క్రౌడ్. ఈరోజు ఇంకా ఇప్పుడు రంజాన్ జరుగుతుంది కాబట్టి
ఇంకా డెకరేషన్, ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. షేక్ కబాబ్, మటన్ అండ్ చికెన్. ప్యారడైజ్ రంజాన్ ఫుడ్ స్టాల్. ఇది ఎంతవరకు ఉంటుంది నైట్ అనేది నాకు ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కోరమంగళంలో ఫుడ్ ఫెస్టివల్ ఎన్ని గంటల వరకు ఉంటుంది అనేది మెన్షన్ చేయండి కామెంట్స్లో. ఫుల్ పార్టీస్ హ్యాపెనింగ్. ఇంకా పార్టీ మోడ్లోనే ఉన్నారు బెంగళూరు జనాలు. ట్యూస్డే నైట్ కూడా రైడ్స్ మీద రైడ్స్ చేస్తూనే ఉన్నాను. ఈరోజు బాగానే వచ్చిందనమాట. ఇంకా 10 కావాలా? ఇంకా 10 కాలేదు. 9:44. పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెడతాను, మీరే చూడండి. सुजना इधर से जाओ भैया, इधर से. हाँ इधर से जाएगा ना. వచ్చేసి లాంగ్ డ్రాప్ పీజీపురాకి వెళ్ళాలి. 9.4 కిలోమీటర్స్, 23 మినిట్స్ పడుతుంది. ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ చేసుకుంటే చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు కరెంట్లీ ఈజీపురా, బెల్లందేరు, మారుతల్లి అటు సైడ్ తిరుక్కుంటా చిన్న పెద్ద ఆర్డర్స్ అనేవి ఏం లేకుండా అన్ని ఆర్డర్స్ చేస్తున్నాను. ఓకేనా? इधर ಸ್ವಲ್ಪ ಮುಂದೆ. ఆటో వాళ్ళు చూసి కూడా ఏమంటారు లేదు చూడండి. $104. అయిపోయింది. 10:11 ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా. టోటల్ అర్నింగ్స్ ఎంత వచ్చినాయి చూపిస్తాను, ఎన్ని ట్రిప్స్ చేస్తాను చూపిస్తాను. ఈరోజు టోటల్గా 3 అవర్స్ వర్క్ చేస్తే 7 ట్రిప్స్, 520. పెట్రోల్ వచ్చేసి 36 + 12 అంటే 36 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత పెట్రోల్ కొట్టించాను. దాని తర్వాత 12 కిలోమీటర్స్ అంటే 48 అంటే 120 అలా తీసేసిన. మనకు ప్రాఫిట్ వచ్చేసి 3 అవర్స్లో 400 రూపీస్ ప్రాఫిట్. 400 ప్లస్ ర్యాపిడోలో ఒక ఆర్డర్ చేశాను అనమాట మధ్యలో. దాంట్లో వచ్చేసి 41 రూపీస్ అంటే 441 టిప్స్తో కలుపుకొని ఒక 450 రూపీస్ వితిన్ 3 అవర్స్. అప్పుడప్పుడు లాంగ్ డిస్టెన్స్ చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. ఇలాగా షార్ట్ డిస్టెన్స్ మీద ఆధారపడి ఆ ఏరియాలో తిరిగితే ఎక్కువ సంపాదించలేము. లాంగ్ డిస్టెన్స్ చేసుకుంటా ఎక్కువ సంపాదించుకోవచ్చు. జస్ట్ 3 అవర్స్లో 7కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10కి నాకు 441 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇలా ఉంటుంది బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అంతా. ఇంకా కొంతమంది కస్టమర్స్ ఉంటారు రూట్ చెప్తా ఉంటారు అనమాట, అటెల్లు ఇటెల్లు అని. అదొక తలనొప్పి. వాళ్ళకి తెలుసు కాబట్టి రూటు వాళ్ళు చెప్తారు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. గూగుల్ మ్యాప్స్ ఏది తక్కువ అంటే ట్రాఫిక్ తక్కువ ఉన్న ఏరియాకి లొకేషన్కే
చూపిస్తుంది. అట్లా వెళ్తేనే బెటర్ అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు చెప్పిన రూట్లో వెళ్ళడం బెటర్. ఇంకా రకరకాల కస్టమర్స్ ఎక్కుతూనే ఉంటారు, చూపిస్తాను ఇంకా మీకు. ఇంకా రేపు April 3 హైకోర్టు డెసిషన్ ఉంది కదా, నాకు తెలిసి అది మళ్ళీ పోస్ట్పోన్ అంటే వాయిదా పడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ డెసిషన్ ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను రేపు. సరే, ఇంకా ఇంటికి వెళ్ళడానికి నాకు 20 కిలోమీటర్స్ అంటే 50 రూపీస్ ఖర్చు అయిపోతుంది. అంటే ఓన్లీ 400 రూపీస్ ప్రాఫిట్ విత్ ఇన్ 3 hours. సో ఇంటికి వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ 10 దాటిపోయింది కదా, ఇంకా భోజనం చేయలేదు. భోజనం చేసుకొని రెస్ట్ తీసుకొని పొద్దున ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవాలి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.